అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో మారుతున్నటువంటి పార్టీల ప్రక్రియను ఒక పక్క జరుగుతూ ఉంటే మరోపక్క కొత్త పార్టీలతోటి హీరో లాంటి యువ నాయకత్వం, కొత్త నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. దేశ భవిష్యత్తుని, లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి ఉన్నతమైన సర్వీసులో 30 ఏళ్ల పాటు పనిచేసి రాజకీయ నాయకుల్ని, బడాబాబులను సైతం రాజకీయాలకు తలగ్గకుండా తోటి అధికారులైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే అరెస్టు చేసి తీరుతానని చెప్పేసి శపథం చేసి మరి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కావచ్చు, వారు ఎలాంటి ఇండస్ట్రియలిస్ట్ అయినా, వారు ఎలాంటి తారలైనా, అగ్రతారలైనా కూడా ఆయనకి అది పెద్ద విషయం కాదు. అటువంటి వారందరిని కూడా అరెస్ట్ చేసి ఊసలు లెక్కేపించినటువంటి గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు. మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేయాలంటూ ఒక డివిజనల్ స్థాయి అధికారిగా అత్యున్నత సర్వీసుల్లో గొప్పగా పనిచేస్తూ ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక చిన్న సిస్టాన్ని ఏర్పాటు చేసి అది ప్రభుత్వానికి, రాష్ట్రం మొత్తానికి కూడా విస్తరించే దిశగా తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి, ఒక ఐఏఎస్ అధికారి. అదేవిధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పిఓపి, పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా న్యాయం జరిగే దిశగా అధికారులతోటి, నాయకులతోటి, ప్రధానులతో సైతం కొట్లాడి అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్షరాస్యులుగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర అత్యున్నత పురస్కారం, దేశం నుంచి దేశ నలుమూలలు చెప్పుకునే విధంగా, దేశం గర్వించదగ్గ విధంగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి మరో వ్యక్తి. ఆయనే జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐఏఎస్. మరో పక్క ఐపీఎస్, ఇంకో పక్క ఐఏఎస్. వీరిద్దరు కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు అయితే ఇంటి పేరునే జేడీగా చేసుకొని ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి సందర్భాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏ ఐఏఎస్ అధికారి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేనటువంటి పాదయాత్రతోటి సర్వీసును ముగించుకొని, కొంచెం సర్వీసు ఉండంగానే ఇది కాదు, ప్రజా జీవితం ఇంకా చాలా ఉందని ఒక నిర్ణయం తీసుకొని 2000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ జనం మధ్య తిరుగుతున్నటువంటి మరో వ్యక్తి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్. వీరిద్దరు కూడా రాష్ట్రంలో ఇటీవలనే చెరొక పార్టీ నూతనంగా నిర్మించారు. ఈ పార్టీ నిర్మాణాలు ఉన్నటువంటి పార్టీలకి తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఇద్దరు కూడా వారి వారి విధుల్లో సూపర్ హీరోలని చెప్పవచ్చు. మరి ఇలాంటి ఇద్దరు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పార్టీలు స్థాపించి జనాన్ని ఉన్నటువంటి పార్టీల దగ్గర నుంచి వారి వద్దకు లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ లాక్కోవట్లేదు, కానీ వారికి ఇష్టపడే వారి దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీరి సర్వీసులో ఉన్నంతకాలం కూడా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రుల్ని, మంత్రులకి సలహాలు ఇచ్చేసి ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఏ విధంగా నిర్ణయించాలనేది వీరు చేసినటువంటి పనితీరు. అటువంటి గొప్ప వ్యక్తులు మన రాష్ట్రంలో మన వ్యక్తులుగా ఉండటం ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మేలైన కార్యక్రమే అనుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రజలు ఇలాంటి వారు ఇప్పటికే లేట్ చేశారు. ఇప్పటికే వీరి పార్టీకి వచ్చి ఆ పార్టీని బలోపేతం చేయాల్సిందని చెప్పేసి చాలామంది అయితే ప్రముఖ మేధావులందరూ కూడా చెప్తున్న మాట. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇద్దరు కూడా ఒకేసారి పార్టీలో పెట్టడం ప్రారంభించారు.
ఈ పార్టీల ద్వారా యువతని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ యువతని మీటింగ్స్ పెడుతూ ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. వీరిరువురు కూడా కలిసి రాష్ట్రంలో పనిచేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ మార్పు అనేది మొదలవుతుందా, లేదా ఆ పార్టీకి, డబ్బుకి, బిర్యానీ ప్యాకెట్లకి ఓట్లు అమ్ముకునే పరిస్థితిలో ఇంకా జనాలు ఉంటారనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 2024 ఎన్నికలకి వీరిద్దరు కూడా మిగతా పార్టీలతో పాటు వారి పార్టీలు బలోపేతం చేసుకుంటూ క్యాండిడేట్స్ లిస్ట్ను అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నిన్నటి రోజున అయితే ఈ 2 రోజుల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు మొదటి లిస్టును కూడా లిస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి స్థాపించేసి వారి తరపున కూడా కొంతమంది క్యాండిడేట్స్ని లిస్ట్ అవుట్ చేసి రేపు రానున్న ఎన్నికలకి పోటీ చేసే దిశగా వారు కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సూపర్ హీరోస్ అని చెప్పుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇలాంటి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులకి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారనేది చూద్దాం. అయితే యువతలో మాత్రం ఈ పాటికే క్రేజ్ అనేది వచ్చేసింది. కొంత వారిని నిజంగా ఆ అభ్యుదయ భావంతో నిజమైన చదువుకి నిర్వచనం చెప్పేటువంటి వ్యక్తులంతా కూడా వారి వెనకాలే ఉన్నారంటున్నారు. వారు అంతేకాదు ఇంకా ఉన్నటువంటి వారు కూడా వారి వద్దకే వస్తారని చెప్పేసి వారి ఇరువురు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మరి ఉన్నటువంటి పార్టీలను వదిలి మరి ఈ విద్యావేత్తలైనటువంటి ఈ సుదీర్ఘకాలం అత్యున్నత సర్వీసుల్లో పనిచేసినటువంటి వీరి వద్దకు ఎంతవరకు అయితే రాగలుగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్.